ఒంగోలు చీరాల హైవేపై చేకూరుపాడు వద్ద రోడ్డు ప్రమాదం. ఒకరు మృతి, ఒకరి పరిస్థితి విషమంగా ఉందని ఒంగోలు తాలూకా సీఐ విజయకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నాగులుప్లపాడు మండలం మదిరాలపాడు, చేకూరుపాడు గ్రామాలకు చెందిన పచ్చాకు కూలీలు ముఠా చేకూరుపాడు వద్ద పొలంలో పచ్చాకు ట్రాక్టర్కు నింపుకొని హైవేపైకి వస్తుండగా ఒక్కసారిగా ట్రాక్టర్ అదుపు తప్పి తిరగబడడంతో ట్రాక్టర్పై కూర్చున్న కూలీలు కింద పడగా వాళ్లపైన పచ్చాకు పడడం జరిగిందని సీఐ విజయకృష్ణ తెలిపారు. వీరిలో అందులో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందని, ఈ ప్రమాదంలో గాయపడిన వారి మద్దిరాలపాడు, చేకూరుపాడు గ్రామాలకు చెందిన వారిగా గుర్తించామని ఆయన వివరించారు. ఈరోజు ఉదయం సుమారు 9:30 గంటల ప్రాంతంలో ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి చీరాల హైవేకి సమీపంలో ఉన్నటువంటి పొలాల్లో నుంచి ఈ చేకూరుపాడుకు చెందినటువంటి రైతు పొలంలో పొగాకు పచ్చి ఆకు ట్రాక్టర్లోకి లోడ్ చేసుకొని దాని మీద సుమారు 16 మంది కూలీలను ఎక్కించుకొని మట్టి రోడ్డు గుండా హైవే మీదకి వచ్చే క్రమంలో ట్రాక్టర్ మరి అజాగ్రత్తతో నడపడం వల్ల దాని మీద ఉన్నటువంటి కూలీలు మరియు వెనకాల ఉన్నటువంటి ట్రాలీ ఏదైతే ఉందో అది కింద పడటం జరిగింది, టట్టైల్ అవటం జరిగింది. ఆ క్రమంలో దాని మీద ఉన్నటువంటి కూలీలు సుమారు 4 దాని కింద పచ్చాకు కింద పడి వాళ్ళ మీద పచ్చాకు పడి దాని మీద ట్రాలీ ఏదైతే ట్రాక్టర్ ట్రాలీ ఉందో వాళ్ళ మీద పడటం జరిగింది. దాంతో ఒక కూలీ లేడీ ఎమ్మెల్యమ్మ అనే 36 సంవత్సరాల లేడీ ఒక ఆమె చనిపోయింది. మిగతా ఇద్దరికి కొంచెం సీరియస్గా కండిషన్ ఉందని చెప్పి డాక్టర్ చెప్తున్నారు. ఇంకొక ఆమె పరిస్థితి అయితే స్టేబుల్గా ఉందని చెప్తారు. మొత్తం 4 లేడీస్ ఈ దీనిలో ఇంజూర్డ్ అవటం జరిగింది. ఈ సదరు ఇన్సిడెంట్ మీద కంప్లైంట్ ఒకటి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది. వీళ్ళందరూ మద్దిరాలపాడుకి సంబంధించినటువంటి ముఠాగా మాకు ప్రస్తుతం రాబడిన సమాచారం. ట్రాక్టర్ ఏదైతే ఉందో, పొలం ఏదైతే ఉందో అది చేకూరుపాడుకు చెందినటువంటి రైతుదిగా మాకు తెలుస్తుంది. మేము మీ ద్వారా అందరికీ ఈ రైతులకు కానీ ప్రజలకు కానీ చెప్పడం ఏంటంటే, ట్రాక్టర్ మీద ఈ అగ్రికల్చర్ ఏదైతే గూడ్స్ తీసుకెళ్తారో వాటి మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరిని మనుషుల్ని ఎక్కించరాదు. మేము చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ జిల్లా సైడ్ నుంచి, జిల్లా యంత్రాంగం నుంచి చెప్తూనే ఉన్నాం. కానీ ఇటువంటి చర్యలు జరగడం అనేది దురదృష్టకరం. భవిష్యత్తులో ఇట్లాంటివి జరగకుండా ఉండాలని చెప్పి మీ ద్వారా ప్రజలందరికీ కూడా ఇటువంటి ఏదైతే గూడ్స్ తీసుకెళ్లే వెహికల్స్ మీద ఎక్కడం అనేది అది మంచి పద్ధతి కాదు. రైతులందరికీ కానీ ఆ ట్రాక్టర్ ఎవరైతే తోలే వాళ్ళకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ విధంగా ఎక్కించుకోకూడదు ఎవరిని. ఇలానే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అవి నివారించాలని చెప్పి అందరికీ తెలియజేస్తాం.